నమస్తే, వెల్కమ్ టు జే హో సక్సెస్ మంత్ర. ఈరోజు మన టాపిక్ పోస్ట్ పోన్ అంటే వాయిదా వేయడం. మన పనుల్ని వాయిదా వేస్తే మనకు కలిగే నష్టాలు ఏంటి, వాయిదా వేయకుండా మన పనుల్ని ఆన్ టైంలో చేసుకోవడానికి గల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దీనికి సంబంధించి ఇప్పుడు మనకి వివరిస్తారు మల్లేష్ అన్నమైన గారు. ఆయన సైకాలజిస్ట్, కార్పొరేట్ ట్రైనర్ అండ్ మోటివేషన్ స్పీకర్. నమస్తే అండి మల్లేష్ గారు. నమస్తే అండి. పోస్ట్ పోన్ అనేది అంటే ప్రతిదీ వాయిదా వేస్తూ ఉంటాం. ఈవెన్ నేనైనా సరే ఏదైనా ఈరోజు చేయాలి అనిపిస్తే మార్నింగే లేవాలి అనుకుంటా, ఏదో వాకింగ్ ఏదో చేయాలనుకుంటా, బట్ రేపటి నుంచి చేద్దాంలే అనేది. అంటే ఆ పోస్ట్ పోన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుందండి. దానివల్ల ఏదైనా నష్టం జరిగితేనే దాని ఇంపార్టెంట్ తెలుస్తూ ఉంటుంది. ఎందుకు ఆ పోస్ట్ పోన్ చేయడం అనేది ఎందుకు అంతలా దృఢపడిపోయింది మాలో? ఒక పోస్ట్ పోన్ చేయడానికి చాలా కారణాలు ఉంటాయండి. ఓకే, చాలామంది అనుకోవడం ఏంటంటే ఈ సోమరితనం వల్ల పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు అని. ఇది సాధారణంగా ప్రతి ఒక్కరు అనుకునే విషయం, కానీ ఇది కరెక్ట్ కాదండి. మొదట అతను ఆ పని చేయడానికి చాలా కారణాలు ఉండొచ్చు. ఒకటి, అతనికి ఆ పని అంటే పెద్ద ఆసక్తికరంగా లేకపోవచ్చు. ఓకే, అది అతన్ని బాగా ప్రోత్సాహకరంగా లేకపోవచ్చు, అందుకని అతను ఆ పనిని పోస్ట్పోన్ చేస్తూ ఉండొచ్చు. ఓకే, ఉదాహరణకు ఒక పిల్లోడికి చోటా భీమ్ అది ప్రోగ్రామ్ చూడాలంటే పోస్ట్పోన్ చేయడం, అదే చదవాలి అంటే పోస్ట్పోన్ చేస్తాడు. అంటే అక్కడ బహుశా ఆసక్తికరంగా లేదు, అందుకే అతను పోస్ట్పోన్ చేస్తున్నాడు. దానికి మనం సోమరి అని ఒక పేరు పెడుతున్నాం. అంటే సోమరి అనే పదము అన్నిటికీ వాడడానికి అవకాశం లేదండి. కారణాలను మనం క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. అయితే రెండో కారణం ఇంకొకటి ఏంటంటే ఆత్మవిశ్వాసం తక్కువ ఉండడం. ఇప్పుడు ఉదాహరణకి ఒక ప్రోగ్రామ్ మీరు చక్కగా యాంకరింగ్ చేస్తున్నారనుకోండి, మీరు ఒక గొప్ప వ్యక్తి ఇంటర్వ్యూ చేయాలి. అది చేయడానికి మీరు వెళ్ళేటప్పుడు ఒక్కవేళ అంటే మీకు ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ ఒకవేళ తక్కువ ఉంటే ఆ ప్రోగ్రామ్కి వెళ్ళే ముందు దాన్ని అవాయిడ్ చేయడానికే ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఆత్మవిశ్వాసం ఎక్కువ లేదు కాబట్టి. అంటే అతను పోస్ట్పోన్ చేయడానికి కారణము సోమరితనం కాదు, అతని పైన అతనికి నమ్మకం లేకపోవడం. మూడవది, ఏదైతే పని నీ చాలా పెద్దగా ఆలోచిస్తాడు, అంటే అవరోధాలనే చూస్తున్నాడు అతను. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ నుండి మీరు కరీంనగర్ వెళ్ళాలనుకోండి, కరీంనగర్కి వెళ్ళాలా అనే దాంట్లో అవరోధాలని చూస్తున్నారనుకోండి. ఇప్పుడు నేను ఎలా బస్ స్టాండ్ వెళ్ళాలి ఏంటి అని, అంటే మీరు ఆ కష్టాలనే చూస్తున్నారు. ఆ చూడడం వల్ల మీరు ఆ స్టెప్ తీసుకోరు. మీరు అంటే ఇంట్రెస్ట్ లేకపోతే మనకు అనే నెగిటివ్సే కనబడుతూ ఉంటాయి. అబ్సల్యూట్లీ. ఇంకొకటి అండి, ఆ పని చేయడం ఒక ఒత్తిడిని క్రియేట్ చేస్తాం. అయితే ఆ ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి కూడా ఆ పనిని చేయకుండా ఉంటారు చాలామంది. బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక మంచి ప్రజెంటేషన్ ఇవ్వాలి. మీరు సుమారు ఒక 200 మంది బిజినెస్ పీపుల్ ముందు మీరు ప్రజెంటేషన్ ఇవ్వాలి. 200 మంది బిజినెస్ పీపుల్ ముందు ప్రజెంటేషన్ ఇవ్వడం అంటే అది నిజంగా ఒత్తిడితో కూడుకున్నటువంటి పని. సో బెస్ట్ థింగ్ ఏం చేస్తాడు, నేను చేయలేనండి అని ఆ ఒత్తిడి నుంచి తప్పించుకుంటాడు. సో సోమరితనం అనే ఒక పదంతో మనిషి వాయిదా వేసే గుణాన్ని మెయిన్ కారణం అని చెప్పడానికి వీల్లేదు, దానికి ఎన్నో కారణాలు ఉంటాయని చెప్పడం అండి. ఇది ఒక ఊర్లో ఒక సైకాలజిస్ట్ ఏం చేశాడంటే ఒక కప్పని తీసుకొచ్చి ఆ కప్పని ఒక గిన్నెలో వేసి దాంట్లో నీళ్ళు వేసి ఆ కప్పని ఆ నీళ్ళలో పెట్టాడు. పెట్టి కింద స్టవ్ అంటించాడు. ఆ కప్ప ఏం చేస్తుంది అంటారు మీరు? ఎగురుతుంది ఆ వేడికి. చూడండి, అది మీరు అనుకుంటున్నారు, ఇది మామూలు కప్ప కాదండి. ఇది పోస్ట్పోన్మెంట్ అనే ఒక గుణాన్ని బాగా అలవాటు చేసుకున్నటువంటి కప్ప. ఇది ఏం చేస్తుంది, అది ఆ వేడిగా అవుతున్నటువంటి నీళ్ళకి అలవాటు పడిపోతుంది స్లోగా. సరేలే ఇంతే కదా వేడి, తర్వాత దుంకుతానులే అనుకుంటుంది. అది తర్వాత అనుకొని చివరిన ఆ నీళ్లు ఎంత మసులుతాయంటే ఎగరలేని పొజిషన్కి వెళ్ళిపోతుంది, తన ప్రాణాన్ని తను కోల్పోతుంది. ఇప్పుడు ఆ కప్ప యొక్క చావుకి కారణం ఎవరు అంటారు? దాని లేజినెస్ అనే అనాలి. అంటే పోస్ట్పోన్మెంట్, తను పోస్ట్పోన్ చేస్తుంది కాబట్టి అది చనిపోయింది. ఓకే, ఇక్కడ మీరు చెప్పినట్టు ఇంతకుముందు ఇక్కడ లేజినెస్ అనాలేమో. ఇక్కడ ఖచ్చితంగా లేజినెస్ అనాలి.
ఇంకోటి అది అలవాటు పడిపోయిందండి. అంటే అక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్న పరిస్థితులకి అది అలవాటు పడిపోయింది, నడుస్తుంది కదా అనేది. అందుకు మన హైదరాబాద్లో కానివ్వండి, ఎక్కువ మన ప్రదేశంలో ఒక పదాన్ని బాగా వాడుతూ ఉంటాం మనం, చెల్తాయే చెల్నేదో. ఓకే, ఈ చెల్తాయే ఏమైపోతుంది, లాస్ట్కి మనం నిజంగా నడవలేని పొజిషన్కి వచ్చేస్తామండి. దీనికి కారణం ఏంటిదంటే సమయానికి మనం స్టెప్ తీసుకోకపోవడం. సో ఈ బెస్ట్ ఎగ్జాంపుల్ అని నేను అనుకుంటాను. సూపర్ అండి. అయితే డెఫినెట్గా పోస్ట్ పోన్ చేయడం వల్ల కలిగే నష్టాలు అయితే చాలా ఉన్నాయి. మరీ ముఖ్యంగా విద్యార్థులకి, ఇప్పుడు విద్యార్థుల కోసమే మన ప్రోగ్రామ్ కాబట్టి విద్యార్థుల కోసం అయితే ఏం చేయాలి? అయితే మీరు ప్రశ్న అడిగేటప్పుడు చక్కగా ఒక వాయిదా వేయకుండా ఒక ప్రశ్న అడిగారు మీరు అన్నది ఏంటంటే విద్యార్థులు నష్టాల గురించి మనం మాట్లాడాము అన్నారు. నేను అనుకున్నాను మీరు నెక్స్ట్ క్వశ్చన్ లాభాలు ఏమైనా ఉన్నాయని అడుగుతారని. నిజంగా కూడా వాయిదాలు వేయడం వల్ల లాభాలు కూడా ఉన్నాయండి. చాలా మంది వాయిదాలు వేయడం అంటే నష్టమే అని అనుకుంటూ ఉంటారు, లాభాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి ఒక స్మోకింగ్ చేసే వ్యక్తి నేను రేపు స్మోక్ చేస్తాను అని వాయిదా వేసుకున్నాడు అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ డే చేస్తాను అని అలా ఒక 1 year వాయిదా వేస్తూ పోయాడు అనుకోండి, ఎంత చక్కగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. కానీ అది జరుగుద్ది అంటారా? అంటే వాయిదాల వల్ల లాభాలు కూడా ఉన్నాయని చెప్తున్నాను. ఇంకొకటి అతి ముఖ్యమైన పని ఒకటి చేయాల్సి ఉంది, ముఖ్యమైన పని ఒకటి ఉంది. ఈ రెండిట్లో ఏది చేయాలి అంటారు? అతి ముఖ్యమైన పని. ఎస్, అంటే ముఖ్యమైన పనిని వాయిదా వేయడం మంచిదే కదా. అవును. సో వాయిదా వేయడం అనేది మంచిదా చెడ్డదా అని నిర్ణయించేది కాంటెక్స్ట్ అండి, సిట్యుయేషన్ని బట్టి. ఆ సిట్యుయేషన్లో అది చేయడం మంచిదా కాదా అని దానిపైననే వాయిదా మంచిదా చెడుదా అని తేలిపోతుంది. సో దానివల్ల లాభాలు కూడా ఉన్నాయని చెప్తున్నాను. ఇంకో మంచి ఉదాహరణ, నాకు ఒక్కొక్కసారి ఈ ఆలోచనలు వస్తాయి. రావణుడు ఉన్నాడు, ఓకే, తనకు ఒక ఆలోచన వచ్చింది ఆ సీతామాతను ఎత్తుకు రావాలని. ఒకవేళ ఆ ఎత్తుకు రావాలన్న పనిని రావణుడు పోస్ట్పోన్ చేసి ఉంటే ఎంత బాగుండేది కదా. అసలు రామాయణం ఉండేది కదా, ఆ యుద్ధం జరిగేది ఉండేది కాదు, రావణుడు తన ప్రాణాన్ని కోల్పోయేవాడు కాదు. కాబట్టి చెడ్డ పనులను పోస్ట్పోన్ చేసుకోవడము లాభమేనండి. కొన్ని పనులను ఖచ్చితంగా పోస్ట్పోన్ చేయాలి. మీకు ఇంకో ఉదాహరణ ఉంటుంది, చాలామంది ఒక థింగ్స్ టు డూ అని ఒక లిస్ట్ రాసుకుంటారు. నేను ఈరోజు అన్ని పనులు చేయాలి అని, ఇంకా పాపం అక్కడ ఇక్కడ పరిగెత్తి అలసిపోతాడు. ఓకే, దాంట్లో కొన్ని పనులు రేపు చేసుకోవచ్చు. ఏదైతే పనికి నీ ఎక్కువ ఎనర్జీ అవసరమో, ఎక్కువ నీ కాన్సన్ట్రేషన్ అవసరమో అక్కడ ఆ టైంని స్పెండ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అయితే ఈ చిన్న చిన్న పనులు ఏదైతే నీ ఎనర్జీని తింటున్నాయో దాన్ని పోస్ట్పోన్ చేసుకోవడం అనేది చాలా మంచిది, అండ్ ఇట్ ఈస్ బెనిఫిషియల్, అది లాభాన్ని ఇస్తుంది. పోస్ట్పోన్ అనేది వర్క్ ప్లేస్కి వచ్చేటప్పటికి ఎలా డిఫరెన్షియేట్ చేసుకోగలగాలి? వర్క్ ప్లేస్కి వచ్చేసరికి మళ్ళీ అక్కడ కారణాలు కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. ఉదాహరణకి మీ బాస్ మీకు 4 పనులు అప్పచెప్పాడు అనుకోండి, అక్కడ మీరు చాలా క్లియర్గా ఉండాలండి. అసర్టివ్నెస్ అంటారు దీన్ని. నేను ఒక చక్కని లైన్లో నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ద సమ్ ఆఫ్ యువర్ నోస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అండి. అంటే మీరు ఎన్ని నోలు చెప్తే దాని యొక్క సమూహం ఎస్ అన్నమాట. అంటే అతి ముఖ్యమైన పనికి మీరు ఎస్ చెప్పాలంటే చిన్న చిన్న అనవసరమైన పనులకి నువ్వు చెప్పగలగాలి, లేకపోతే మీరు అసలైన పనికి ఎస్ చెప్పలేకపోతారు. ఇంకొకటి పని దగ్గర కూడా మీరు గమనిస్తే మన వర్క్ ప్లేస్లో కానివ్వండి, కార్పొరేట్స్లో కానివ్వండి, ముఖ్యంగా ఎవరైతే ఖచ్చితంగా ఈ పనికి ఇంత టైం పడుతుందండి, నా చేతిలో ఎన్ని పనులు ఉన్నాయి కాబట్టి నేను దీనికి ఈ సమయం మాత్రమే నేను కేటాయించగలుగుతాను అని ఖచ్చితంగా చెప్పిన వాళ్ళ పట్ల అభిమానం పెరుగుతుంది. అలా కాకుండా నేను చేస్తాను సార్ ఎస్ అని అన్నిటికీ ఎస్ చెప్పి ఆ టైంకి అది పూర్తి చేయలేదు అనుకోండి, వాళ్ళ పట్ల నెగటివ్ ఇంప్రెషన్ ఉంటుంది. సోషల్ రికగ్నిషన్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఓకే, వ్యక్తి ఎవరిని నమ్ముతారంటే ఆ కమిట్మెంట్స్ని నిలుపుకున్న వ్యక్తిని నమ్ముతారు, ఆ డెడ్ లైన్స్ని మీట్ అయ్యే వాళ్ళని ఈ సమాజం బాగా గుర్తిస్తుందని నా అభిప్రాయం. ఓకే అండి, అంటే ఈ పోస్ట్పోన్ అనేది ఒక ఖర్చు విషయంలో కూడా మనం చూడొచ్చు అండి. అంటే మనం ఎక్కడైనా ఎక్స్పెండ్ చేసే దగ్గర ఆ ఖర్చు విషయంలో కూడా పోస్ట్పోన్ అనేది ఎలా అలవాటు చేసుకోవాలంటారు? ఇప్పుడు నాకు ఇది కావాలి అనిపిస్తూ ఉంటుంది, బట్ పోస్ట్పోన్ చేసుకోవాలి. షాపింగ్ గురించి అడుగుతున్నారు, వెరీ గుడ్. అయితే మీరు ఈ విండో షాపింగ్ అనేది చాలా చేస్తూ ఉంటారు. మీరు గమనిస్తే ఉమెన్ చాలా విండో షాపింగ్ చేస్తూ ఉంటారు. నన్ను చాలామంది అడుగుతుంటారు, సార్ ఇది ఒక రకమైన వ్యసనంగా మారిపోయిందండి. ఓకే, దీనికి చాలా కారణాలు ఉన్నాయి, దీని మీద చాలా రీసెర్చ్ జరుగుతూ ఉంది. కాకపోతే ముఖ్యంగా ఇక్కడ మాత్రం పోస్ట్పోన్ చాలా అవసరమేమో అనిపిస్తుంది మీరు చెప్తుంటే. దట్స్ వాట్ నేను ఈ క్వశ్చన్ అడిగాను. నిజమే,
చాలా కుటుంబాల్లో ఈ ఒక్క అలవాటు ఇక్కడ అలవర్చుకుంటే చాలా డబ్బుని ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. సో దీనికి ఒక చిన్న చిట్కా చెప్తాను. ఒక వ్యక్తి షాపింగ్కి వెళ్ళాడు అనుకోండి, నేనేం చెప్తానంటే ఒక్కటి డిసైడ్ చేసుకోవాలి. నేను జనవరిలోనే షాపింగ్ చేస్తాను, లేకపోతే డిసెంబర్లోనే షాపింగ్ చేస్తాను అని ఎప్పుడైతే ఆ డెడ్ లైన్ పెట్టుకొని, ఆ కమిట్మెంట్ పెట్టుకొని ఆ వ్యక్తి షాపింగ్ మాల్లోకి వెళ్ళాడు అనుకోండి, అతను కొనే అవకాశమే లేదు. రెండోది, క్రెడిట్ కార్డ్ ముఖ్యంగా వచ్చిన తర్వాత షాపింగ్ ఎక్కువైపోయింది. ఓకే, నేనేమంటానంటే అక్కడికి వెళ్ళి మీకు నచ్చింది చూడండి, అతనికి అడగండి, బాబు ఇది నేను డిసెంబర్లో కొంటాను, ఈ ప్రోడక్ట్ ఉంటుందా అని బయటికి రండి. అయితే మీ మైండ్లో అది క్లారిటీ ఉండాలి. నేను జనవరిలోనే కొంటాను, జూలైలోనే కొంటాను. ఆ క్లారిటీ ఉన్నప్పుడు మీకు అడ్వాంటేజ్, ఇంట్లో హస్బెండ్కి కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. ఏం అడ్వాంటేజ్? అతను కూడా తెలిసిపోతుంది తను ఎప్పుడు కొన్నా డిసెంబర్లో కొంటుంది, లేకపోతే జనవరిలో కొంటుంది. సో దాని తగ్గట్టుగా బడ్జెట్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అది చేస్తే బాగుంటుందేమో అని నా అభిప్రాయం. ఇంతకు ముందే నేను అడిగినట్లుగానే మీరు కార్పొరేట్ ట్రైనర్ కాబట్టి అక్కడ కూడా చూస్తూ ఉంటారు పోస్ట్పోన్ చేసుకోగలిగిన వాళ్ళు, చేసుకోలేని వాళ్ళు, ఆ డిఫరెన్స్. అక్కడ ఎవరైనా లాస్ అయ్యి దాని ఇంపాక్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఆ స్టోరీ ఒకటి బ్రీఫ్గా చెప్పగలరా? చాలా అండి, నేను చాలా సందర్భాలు చూశాను. చాలామంది నా దగ్గర వచ్చి మాట్లాడడం కూడా జరిగింది ఈ అంశం పైన. అయితే ఎందుకు ఈ పోస్ట్పోన్ జరిగింది? వాళ్ళకు ప్రాజెక్ట్ ఇస్తారు, ఆ ప్రాజెక్ట్ డెడ్ లైన్ ఇస్తారు. ప్రాజెక్ట్ డెడ్ లైన్ ఇచ్చినప్పుడు అతను ఆ ప్రాజెక్ట్కి అనుకూలంగా పనిచేయాలి. అయితే ఇతను ప్రాజెక్ట్ చేసేటప్పుడు అతను ఒక్కని పైన ఆధారపడి ఉండదు, ఆ ప్రాజెక్ట్ చాలామంది పైన ఆధారపడి ఉంటుంది. అతను వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఆ పని ప్రోగ్రెస్ చేస్తూ ఉండాలి. ఓకే, కాకపోతే ఈ కోఆర్డినేట్ చేయడం పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. ఓకే, ఒక ముందు రోజే వీళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు, లేకపోతే వారం ముందే మొత్తం ప్లాన్ చేసుకోవచ్చు. అలా చేసుకోరు అనమాట. చివరి క్షణాల్లో వాళ్ళకి ఫోన్ చేసి నాకు ఇది అవసరం ఉందంటే అతను బిజీ ఉండడం, లేకపోతే అతను ఇంకొక ఫంక్షన్కి వెళ్ళడం, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదో ఎమర్జెన్సీ జరగడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే, ఇవన్నీ కారణాల చేత బాస్ ఇవన్నీ నడండి, నేను నీకు ప్రాజెక్ట్ ఇచ్చాను, నీకు డెడ్ లైన్ ఇచ్చాను, క్లయింట్కి ఇది ఇంపార్టెంట్, మీరు ఏం చేశారు అని మాట్లాడతారు. సో అలా నష్టపోయిన వాళ్ళని నేను చాలామందిని చూశాను. సో పోస్ట్పోన్మెంట్ కొన్ని కెరియర్స్నే పాడు చేసిందండి. పీపుల్ లాస్ దేర్ కెరియర్స్. సో ఇది ఒక మంచి ఉదాహరణగా నేను చెప్పవచ్చు. లైక్ స్టూడెంట్స్ ఇప్పుడు మీరు చెప్పింది ఎగ్జాక్ట్గా ఎగ్జామ్స్కి కరెక్ట్గా బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, ఎగ్జామ్ ముందు పుస్తకాన్ని తీసి అప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు చదవడానికి. ఆ తర్వాత పాపం ఏ సబ్జెక్ట్లో ఏ క్వశ్చన్ ఏముందో తెలియకుండా దీంట్లో ఆన్సర్ దాంట్లో రాసి, దాంట్లో ఆన్సర్ దీంట్లో రాసి నానా కష్టాలు పడుతుంటారు. ఇవన్నిటికి కారణం ఏంటిదంటే ఆ పోస్ట్పోన్ చేసే తత్వం అండి. చెల్లరాయే చెల్లనేదు, ఇంకా రేపు చేసుకోవచ్చు, ఎల్లుండి చేసుకోవచ్చు అనే ఆ ధీమాతో వచ్చేటువంటి ఈ పరిణామాలే ఇవన్నీ అండి. అయితే చాలాసార్లు ఒత్తిడిని తగ్గించుకుంటున్నాం అనుకుంటాం, పోస్ట్పోన్ చేయడం వల్ల ఒత్తిడి పెరుగుతుందండి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. కొత్తలో డయాబెటీస్ వచ్చిన వాళ్ళు చూడండి, పరిగెత్తి డాక్టర్ల దగ్గరకు పరిగెడతారు. ఇంకా ఫస్ట్ 2-3 months మంచి డైట్ చేస్తారు. ఆ తర్వాత డాక్టర్ అంటాడు, ఏం భయం లేదమ్మా, ట్యాబ్లెట్ వేసుకో సరిపోతుంది అని. వీడికి అర్థమైపోతుంది ట్యాబ్లెట్ వేసుకుంటే ఇంకేం కాదు అని. ఆ తర్వాత ఏం కాదులే, ట్యాబ్లెట్ వేసుకుంటే నడుస్తుంది, రేపటి నుంచి వాకింగ్ వెళ్దాంలే, ఎల్లుండి నుంచి డైట్ చేద్దాంలే అని ఆ ఆలోచనలతో ఆఖరికి అది చాలా తీవ్ర పరిణామాలకు దారితీస్తూ ఉంటుంది. అట్లాంటి ఎగ్జాంపుల్స్ కోకొల్లలు. లైఫ్ స్టైల్కి కూడా పోస్ట్పోన్మెంట్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంటే ఇలాంటి పోస్ట్పోన్ మెంటాలిటీ నుంచి బయటపడాలంటే ఏం చేయాలండి? లైక్ ముందుగా స్టూడెంట్స్ అండ్ వర్క్ ప్లేస్లో ఈ రెండింటిని చెప్పగలరా? పోస్ట్పోన్మెంట్ని అధిగమించాలంటే ద ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే వర్క్ ఇన్ చంక్స్ అండి. వర్క్ ఇన్ చంక్స్ అంటే మన సమయాన్ని కొన్ని భాగాలుగా విభజించుకొని ఈ భాగంలో నేను ఈ పనే చేస్తాను అని నిర్ణయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను విద్యార్థులకి ఇచ్చే సలహా ఏంటంటే 5 నుండి 8 గంటల వరకు నాది చదువుకునే టైం అని మీ ఇంట్లో వాళ్ళకి చెప్పగలిగి, అంటే ఉదాహరణకు చెప్తున్నాను, 5 నుండి 8 ఉండొచ్చు, 9 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, మీ ఇంటి వాళ్ళకి చెప్పగలిగి, అదేవిధంగా మీరు మీ ఫ్రెండ్స్ కూడా చెప్పగలిగి 5 నుండి 8 మీరు చదవగలుగుతున్నారు అనుకోండి, అది మీ సక్సెస్కి దోహదపడుతూ ఉంటుంది. దీన్ని వర్కింగ్ ఇన్ చంక్స్ అంటాం. అంటే ఆ భాగాల్లో ఆ పనిని చేయడం. కొందరు ఉన్నారు వాళ్ళు పొద్దున్నే 5 నుండి 7 నా ఫిజికల్ ఎక్సర్సైజ్ అండి, నేను దాన్ని డిస్టర్బ్ కానివ్వను అని వాళ్ళు చాలా క్లియర్గా ఉంటారు. ఓకే,
నేను కూడా మా క్లయింట్స్కి చెప్తుంటాను, మీరు ఎప్పుడు నాకు కాల్ చేసినా 5 to 7 మధ్యలోనే చేయండి ఈవినింగ్ అని. ఆ తర్వాత నేను ఐఎమ్ బిజీ, నా స్టడీలో బిజీ ఉంటానని చెప్తాను. సో 5 to 7 అన్నప్పుడు వాళ్ళు 5 to 7 చేస్తారు. దీన్ని వర్కింగ్ ఇన్ చంక్స్ అంటాం మనం. ఓకే. రెండో టెక్నిక్ ఏంటంటే, ఒక పెద్ద పని ఉన్నప్పుడు ఆ పెద్ద పనిని చూడగానే మనం భయపడతాం. అయ్యో దీన్ని ఎలా చేయగలను అని ఒక భయం వస్తుంది. అలాంటప్పుడు ఆ పెద్ద పనిని చిన్న చిన్న భాగాలుగా మనం విభజించుకొని లేకపోతే డివైడ్ చేసి ఒక్కొక్క భాగాన్ని చేసుకుంటూ పోయినట్టయితే మనం పోస్ట్పోన్మెంట్ని అధిగమించే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అయితే ముఖ్యంగా పర్కిన్సన్స్ లా అనే ఒక లా ఉందండి. ఇది ప్రేక్షకులు గమనించాలి, ఇది చాలా ఇంపార్టెంట్ ఈ సబ్జెక్ట్కి. ఈ పర్కిన్సన్స్ లా ఏం చెప్తుందంటే, ద వర్క్ ఫిల్స్ ద టైమ్ అని. అంటే మీరు ఏదైతే టైం ఇస్తారో ఆ టైంలో ఆ వర్క్ నిండిపోతుందండి. ఉదాహరణకి మీరు పొద్దున రెడీ కావడానికి 1 hour పడుతుంది అనుకోండి, అదే అర్జెంట్ ఎమర్జెన్సీ ఉంది 10 నిమిషాల్లో బాస్ రమ్మన్నాడు అనుకోండి, మీరు 10 నిమిషాల్లో కూడా చేస్తారు. అది ద వర్క్ ఈజ్ ఎక్స్పాండింగ్ టు ఫిల్ ద టైమ్. అంటే మీరు 1 hour అంటే 1 hour వర్క్ చేశారు, 10 నిమిషాలు అంటే 10 నిమిషాలు వర్క్ చేశారు. ఇది చాలా పవర్ఫుల్ లా అండి. అండ్ ఇది చాలామంది ఫాలో అవుతున్నారు కార్పొరేట్స్లో ప్రతి చోట. అండ్ ఇట్ ఈస్ గివింగ్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ టు ద పీపుల్. అదే స్టూడెంట్కి కూడా వర్తిస్తుంది. నేను ఈ సబ్జెక్ట్ని ఇన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలని ఎప్పుడైతే మీరు డెడ్ లైన్ పెట్టుకుంటారో ఆ డెడ్ లైన్లో జరగడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో ద పర్కిన్సన్స్ లా వర్క్స్ బెటర్. చివరిన ఇంకొక బ్రహ్మాండమైన టెక్నిక్ చెప్తాను. ఒక పనిని మనం పోస్ట్పోన్ చేసేటప్పుడు మనకు ఎక్కువ దాంట్లో ఉన్నటువంటి అవరోధాలు, నష్టాలు, దాంట్లో ఉన్న బాధలు, దాంట్లో ఉన్న ఒత్తిడి చూస్తామండి. అలా కాకుండా దాంట్లో ఉన్న లాభాలను చూస్తే, దాన్ని ఓవర్టేక్ చేసిన తర్వాత వచ్చే బెనిఫిట్స్ని మీరు ఒకసారి గమనిస్తే, ఉదాహరణకి మీరు డైట్ని పోస్ట్పోన్ చేస్తున్నారు అనుకోండి, ఒకవేళ నేను డైట్లో ఫాలో అవుతే నా బెనిఫిట్స్ ఏంటి అని ఒకసారి ఆలోచిస్తే ఆ పని చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో నేను పిక్చర్ ఊహించుకోవాలన్నమాట. ఆఫ్టర్ నేను ఇంత సన్నగా ఉంటాను, ఆ తర్వాత నేను పెద్ద పొజిషన్లో ఉంటాను కదా, యూ లుక్ వెరీ హ్యాండ్సమ్, యూ లుక్ గ్రేట్, యూ ఫీల్ వెరీ లైట్, యూ ఫీల్ ఎనర్జెటిక్, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ బెనిఫిట్స్ అనమాట. ఆ బెనిఫిట్స్ని ఎప్పుడైతే మనం చూస్తామో పనిని పోస్ట్పోన్ చేయమంట. కానీ మనం ఎప్పుడైతే కష్టాలను చూస్తామో, దాంట్లో ఉన్నటువంటి ఆబ్స్టికల్స్ని చూస్తామో ఆ పనిని పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. సో మనము జీవితంలో కొన్ని పోస్ట్పోన్ చేయలేమంట. జననం, మరణం, ఓకే, దీన్ని పోస్ట్పోన్ చేయలేము. కానీ విజయాన్ని కూడా పోస్ట్పోన్ చేయొచ్చు. సో నేను ప్రేక్షకులకు కోరేది ఏంటంటే, ఏదైతే పోస్ట్పోన్ చేయలేమో దాన్ని మాత్రం అంగీకరిద్దాం. ఓకే, దేన్నైతే మనం పోస్ట్పోన్ చేసి బాధపడతామో దాన్ని పోస్ట్పోన్ చేయకుండా ముందుకు సాగి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఓకే, సూపర్ అండి, చాలా బాగా చెప్పారు. అయితే ఈ పోస్ట్పోన్ అంటే అంతా తెలుస్తుంది, మనం పోస్ట్పోన్ దీన్ని చేయకూడదు, చేయాలి, దీన్ని చేసినా ఏం కాదు అని. అయినా సరే ఏదో ఒక లేజినెస్ లేదంటే ఇన్డిసిప్లైనో లేదంటే ఏదైనా కానివ్వండి, దాంతో కూడా కొందరు వెళ్ళలేకపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి అంటే స్ట్రాంగ్గా ఇంకేం చెప్పగలరు? నేను అంటాను, మనకంటూ మనం కొన్ని రూల్స్ పెట్టుకోవాలండి. ఓకే, నేను ఒక క్లయింట్కి నేను ఇచ్చిన సలహా అదేంటంటే, అతనికి ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాడు కానీ దాన్ని పోస్ట్పోన్ చేస్తూ ఉంటాడు అనమాట. చాలా హైలీ టాలెంటెడ్ వ్యక్తి, జస్ట్ చిన్న ఎండ్ పాయింట్ పోస్ట్పోన్ చేస్తూ ఉంటాడు. దానివల్ల క్లయింట్స్ అందరు పోతూ ఉన్నారు అనమాట. అతను నా దగ్గరకు వచ్చినప్పుడు దీన్ని ఎట్లా అధిగమించాలనే దానిపైన చాలా డిస్కషన్ జరిగింది. నేను అతనికి చెప్పాను, బాబు నీకు చాలా ఇష్టమైనది ఏంటి అంటే, నేను సినిమాలు బాగా చూస్తాను సార్ అని చెప్పి. నేను అన్నాను, ఈ ప్రాజెక్ట్ అయిపోయేంత వరకు నువ్వు సినిమా చూడొద్దు అంటే ఎలా ఉంటుంది అంటే, సార్ నాకు అది పనిష్మెంట్ లాగా ఉంటుంది సార్ అన్నాడు. సో దిస్ ఇస్ ద పనిష్మెంట్. కానీ మీకు నేను ఒక బెనిఫిట్ ఇస్తాను. ఏంటి అంటే, మీరు ఒక రూల్ పెట్టుకోండి. ఆ రూల్ ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ అయిన తర్వాత కంటిన్యూస్గా మీరు 6 సినిమాలు చూడండి అన్నాడు. అండ్ ఈ డిడ్ ఇట్. అంటే మనము పుష్ చేస్తే కానీ విజయాలు రావండి. సో ఆ పోస్ట్పోన్మెంట్ని అధిగమించాలంటే మనల్ని మనం పుష్ చేసుకోవాలి. కొన్నిసార్లు మనం కొన్ని రూల్స్ పెట్టుకొని ఆ రూల్స్కి కట్టబడి ఉండాలి. అయితే ఒక్క లైన్ మాత్రం నేను చివరిని చెప్పాలనుకుంటున్నాను. అంటోనీ రాబిన్స్ అంటాడు, ఇఫ్ యు ఆర్ నాట్ స్టాండింగ్ ఫర్ ఎనీథింగ్ యూ ఫాల్ ఫర్ ఎవ్రీథింగ్ అంటాడు. సో మనకంటూ కొన్ని రూల్స్ పెట్టుకొని ఆ రూల్స్కి నిలబడితేనే మనము ఈ పోస్ట్పోన్మెంట్ని అధిగమిస్తాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మల్లేష్ గారు. స్టూడెంట్స్ కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పోస్ట్పోన్ మెంటాలిటీ నుంచి బయటపడి సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్.
ఇది ఇవాళ జై హో సక్సెస్ మంత్ర. కీప్ వాచింగ్ HM TV.